వెల్కమ్ టు మెగా 9 బర్నింగ్ టాపిక్. నేను సింధు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు అక్కడ విజయవంతంగా సాగిన ఎంఎన్సి కంపెనీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆ దేశాన్ని వీడుతున్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజం 25 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ ను వదిలి వెళ్లిపోయింది. దీనికి కారణాలు ఏంటి? అసలు పాకిస్తాన్ అంటేనే సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు భయపడుతున్నాయి? ఈ సంక్షోభం పాకిస్తాన్ ను ఎలా కుదేలు చేస్తోంది? పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గత కొన్నేళ్లుగా దీన స్థితిలో ఉంది. అప్పులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రాజకీయ అస్థిరత వంటి సమస్యలు దేశాన్ని కుదేలు చేస్తున్నాయి. జూలై నాటికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కేవలం $341 బిలియన్ ఉంది. అది కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి అప్పుల కోసం చేతులు చాచిన పాకిస్తాన్ చైనా వంటి దేశాల నుంచి కూడా ఆర్థిక సాయం కోరుతోంది. ఈ పరిస్థితిలో ఎంఎన్సీ కంపెనీలు ఒక్కొక్కటిగా దేశాన్ని విడుతున్నాయి. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 25 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ లో తన కార్యకలాపాలను మూసివేసింది. ఇదే కాకుండా మరికొన్ని సంస్థలు కూడా పాకిస్తాన్ ను విడిచిపెట్టే వరుసలో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థల్లో ఒకటి. పాకిస్తాన్ లో 25 ఏళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించింది. కానీ ఈ సంస్థ తన కార్యాలయాలను మూసివేసింది. దీనికి పాకిస్తాన్ లోని ఆర్థిక అస్థిరత, రాజకీయ గందరగోళం, అధిక ద్రవ్యోల్బణం కారణాలుగా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ పాకిస్తాన్ లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెక్ సేవలు అందించింది. దీనివల్ల వేలాది ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. కానీ దేశంలో పెరిగిన విద్యుత్ ఖర్చులు, ఇంటర్నెట్ భద్రత సమస్యలు సంస్థను ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు ఇది భారీ దెబ్బ అని దేశం ఇప్పుడు అంతర్జాతీయంగా అన్సేఫ్ గా చూడబడుతోందని పేర్కొన్నాయి. మైక్రోసాఫ్ట్ ఎగ్జిట్ కేవలం ఒక సంస్థ వెనక్కి వెళ్లడం మాత్రమే కాదు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ బలహీనతను ప్రపంచానికి చాటింది. మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా ఎన్నో బహుళ జాతి సంస్థలు పాకిస్తాన్ ను వదిలి వెళ్లాయి. నెస్లే, యూనిలివర్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను తగ్గించుకున్నాయి. పాకిస్తాన్ లో విదేశీ పెట్టుబడులు 2024-25లో 50% కంటే ఎక్కువ తగ్గాయి. దీనికి రాజకీయ అస్థిరత, ఉగ్రవాద భయం, ఆర్థిక సంక్షోభం ప్రధాన కారణాలు. పాకిస్తాన్ లో విద్యుత్ సంక్షోభం, అధిక పన్నులు, అవినీతి వంటి సమస్యలు సంస్థలకు వ్యాపారం చేయడం కష్టతరం చేశాయి. పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలైన దేశంగా అభివర్ణిస్తున్నారు. ఈ సంస్థలు వెళ్లిపోవడం వల్ల వేలాది ఉద్యోగాలు కోల్పోయాయి. దీనివల్ల నిరుద్యోగం, పేదరికం మరింత పెరిగాయి. ఈ పరిస్థితి పాకిస్తాన్ అంతర్జాతీయ వాణిజ్య రంగంలో విశ్వసనీయత కోల్పోయేలా చేసింది. మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ లో భారత్ పాకిస్తాన్ పై విజయం సాధించింది. ఈ ఆపరేషన్ లో భారత్ రాఫెల్ జెట్లు, బ్రహ్మోస్ మిసైల్స్ ఉపయోగించి పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల వల్ల పాకిస్తాన్ గగనతలం 38 గంటల పాటు మూతపడింది. 57 అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. ఈ ఘటన ఆర్థికంగా ఇప్పటికే బలహీనంగా ఉన్న పాకిస్తాన్ కు మరింత నష్టం కలిగించింది. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది అని పేర్కొన్నాయి. భారత్ సింధు నీటి సరఫరాను ఆపడం, పాకిస్తాన్ నౌకలపై భారత్ ఓడరేవుల్లో నిషేధం విధించడం వంటి చర్యలు దేశ ఎగుమతులు, దిగుమతులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ ఘర్షణలు పాకిస్తాన్ లో విదేశీ సంస్థల నమ్మకాన్ని మరింత తగ్గించాయి. ఫలితంగా ఎంఎన్సీ కంపెనీలు దేశాన్ని వీడేందుకు ఇది ఒక కారణంగా మారింది. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ద్రవ్యోల్బణం 30% దాటింది. రూపాయి విలువ క్షీణిస్తోంది. పాకిస్తాన్ లో కరువు పరిస్థితులు, నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితిలో ఎంఎన్సీస్ దేశాన్ని వీడడం వల్ల ఆర్థిక వ్యవస్థ మరింత కుంగిపోతోంది. ఇదే సమయంలో భారత్ ఆర్థికంగా, సైనికంగా బలంగా నిలబడుతోంది. భారత్ ఆర్థిక వ్యవస్థ $4.19 ట్రిలియన్ చేరిందని, అంతర్జాతీయంగా స్పేస్ టెక్నాలజీ G20 నాయకత్వంలో ముందంజలో ఉందని చెప్పాయి. ఆపరేషన్ సింధూర్ లో భారత్ విజయం, చాబహార్ ఓడరేవు సురక్షితంగా ఉండడం వంటి చర్యలు దేశ ఖ్యాతిని పెంచాయి. ఈ విజయాలు భారత్ ను అంతర్జాతీయ వేదికపై ఒక శక్తివంతమైన దేశంగా నిలబెట్టాయి. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో మునిగిపోతోంది.